ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీ పేదలకు ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. 6 లక్షలు కట్టించుకొని సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామనడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. పేదలకు ఉచితంగా ఇండ్లు కట్టించి ఇస్తే స్వాగతిస్తామన్న తలసాని ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లలో ఉన్న వారిని అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఏదో ఇందిరమ్మ ఇండ్లు కడతామని సిటీ అంతా ఓర్డింగ్స్ పెట్టి ఎక్కడ చూసినా ఇందిరాగాంధీ ఫోటో, ముఖ్యమంత్రి మంత్రుల ఫోటోలు పెట్టి దాని పబ్లిసిటీకి ఎంత ఖర్చు అయిందో కానీ మొత్తం వాళ్ళు మాట్లాడి ఆ రోజు చెప్పింది 16 ప్రాంతాలలో ఒక దగ్గర 100, ఒక దగ్గర 480, అంటే మొత్తం కలిపి 7-8 వేల ఇండ్లకు చెప్పినటువంటి. మా ప్రజాప్రతినిధులను అందరిని అడుగుతా ఉన్నారు, ఈ స్కీము బోకసా కరెక్టా రాంగ్ అనేటువంటిది. ఎందుకంటే గతంలో అనుభవాలు ఉన్నాయి, వాళ్ళు 10,000 కట్టినటువంటి అనుభవాలు. రెండోది 6 లక్షల రూపాయలు మేమెందుకు కట్టాలని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఒకవేళ ఇల్లు కట్టిస్తే మేము స్వాగతిస్తాం, కానీ పేదవాడికి ఇచ్చే ఇల్లు ఉచితంగా ఇవ్వాలి, ఏ రూపాయి ఖర్చు లేకుండా ఇవ్వాలి. 5 లక్షల రూపాయలు ప్రభుత్వం 4 విడతలకు ఇచ్చి 6 లక్షలు 4 విడతలుగా వాళ్ళు ఇస్తే ఆ 6 లక్షలు వాళ్ళే బ్యాంకులు వేసుకుంటే అవే డబల్ టిబల్ అవుతాయి కదా. దాంట్లో మీరు కట్టించేది ఏంది?